దేవుని నామమున గాక. Turn your Bibles to James. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు 4:1 ఎవరన్నా తెలుగులో స్పష్టంగా చదవండి. నేను యుద్ధములను పోరాటములను దేని నుండి గ్రహిస్తున్నవి మీ అవయవములలో పోరాడు మీ బోధేచ్ఛల నుండియే కదా. దేవుని నామమున కలుగును గాక. So the message for us today is the battle within. మనకు మన అంతరంగంలో ఉన్న పోరాటం. మనకు ఈ లోకంలో శత్రువులు లేరు అంటే నమ్ముతారా? నమ్మరు. శత్రువులు ఉన్నారా అంటే నమ్ముతారు. అసలు సత్యం ఏంటంటే ఈ లోకంలో మనకు శత్రువులే లేరు. బేసికల్లీ నేనే నా శత్రువు, నా స్వభావమే నా శత్రువు, నా ఆలోచన విధానమే నా శత్రువు, నా జ్ఞానమే నా శత్రువు, నా అంతరంగంలో ఉన్న ప్రతి విధమైన భోగేచ్ఛలే, నా శరీరంలో నా జీవితంలో ఉన్న లోకానుసారమైన ఆలోచనలు, ఉద్దేశములు, తలంపులు, వాంఛలు, కోరికలే నా శత్రువు. ఇవి అన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉంటే, ఇవన్నీ కూడా దేవునికి అప్పగించుకునే అనుభవం మనకు ఉంటే, ఈ లోకంలో మనకు శత్రువులు లేరని తెలుసా అండి మీకు? శత్రుత్వము రావడానికి కారణం మన లోపట ఉన్న ద్వేషం. ద్వేషం లేదా? ఉంది. కోపం లేదా? ఉంది. తీర్పు తీర్చే అనుభవం లేదా? ఉంది. చిటికి మాటికి అలిగే బుద్ధి లేదా? ఉంది. ఇతరుల తప్పులు చూసే అనుభవం లేదా? ఉంది. చేదైన అనుభవాల్లో జీవించే అనుభవం లేదా? ఉంది. ఒకరిని సహించకుండా ఉండే జీవితం లేదా? ఉంది. ఈర్ష్య లేదా? ఉంది. ఇంకా మనకు శత్రువులు ఎవరండి అవసరము? మన పోరాటం అంతా దేంతోని? మరొకసారి చదవండి. 4:1 చూడండి. ఇప్పుడు యుద్ధము పోరాటం. ఇప్పుడు యుద్ధము అనగానే ఇండియా పాకిస్తానే కాదు. ఓ యుద్ధం అంటే మన సంగతి కాదులే, అది పాలస్తీన్ ఇజ్రాయెల్ అనుకుంటారేమో. మీలో యుద్ధము పోరాటం ఎక్కడి నుండి వస్తుంది? మనకు కావలసిన, చూడండి, ద వార్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద కంట్రీస్ ఆర్ టెరిటరీస్ హ్యాపెన్ వెరీ రేర్లీ, బట్ ద వార్ విత్ ఇన్ the battle inside of us happens every single day. మనలో, మన అంతరంగంలో ఉన్న యుద్ధము, పోరాటము ప్రతిరోజు మనం లేచినది మొదలుకొని, ఎక్కడి నుండి అంటే 5:30కు ప్రార్థన, ప్రొద్దున సైతాన్ పండుకో, దేవునికి నీ బాధ తెలుసు, ఆయన అర్థం చేసుకుంటాడు, మీ పాస్టర్ అర్థం చేసుకోడు. పాస్టర్ మిమ్మల్ని పీడిస్తున్నాడు. ప్రార్థనని దేవుడు కనికరం గలవా, ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. పండుకో. అక్కడ నుండి నీ ఓటమి స్టార్ట్ అవుతుంది. నీ యుద్ధంలో, నీ పోరాటంలో నీ ఓటమి ప్రారంభమయ్యేది అక్కడి నుండి. అబద్ధం ఇక నెక్స్ట్ ఫోన్ చేస్తే ప్రార్థన అయిపోయినాక, ఏ నాన్న రాలే, ఎందుకు సిస్టర్ రాలే, పొద్దుటి నుండి నా కడుపుని వస్తుంది అంత అలం పట్టుకుంటారంటే ఎక్కడ నొప్పి కూడా తెలియదు. ఎందుకంటే అలా అబద్ధం కాబట్టి నొప్పి ఎక్కడం తెలియదు. కడుపులో బాగా వస్తుంది పాస్టర్, రాదా? మరి అబద్ధం కాబట్టి ఒక అబద్ధం స్టార్ట్. నిన్న నైట్ నుండి ఎందుకో ఏం కాలేదు, ఉచితే నీకు ప్రార్థన లేవ బుద్ధి కాలేదు. ఇక నీకేమేమో అయితే, నీకేం కాకపోతే నీ అదృష్టం బాగుంటే నీ భార్యకి అవుతుంది, నీ అదృష్టం ఇంకా బాగుంటే నీ పిల్లలకి అవుతుంది, నీకేదో అవుతుంది, పోరాటం ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు జయించవలసింది అనుదినము నిన్ను నీవే, తెలుసా? When you win the battles within, what's going in your mind, in your heart, I'm telling you, you will never have enemies on planet Earth. And devil doesn't dare come anywhere closer to you. The biggest battle happened inside. నీవే నీ శత్రువు, నీ లోపడున్న భోగేచ్ఛలే నీ శత్రువు. 2వ వచనం చదువు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు.
నరహత్య చేయుదురు మనసులో పడుతుంది కానీ సంపాదించుకునలేరు. చూసినారా, మీరు ఆశిస్తారు కాబట్టి దొరుకుతాం లేదు. ఇక ఆశలకు అయితే హద్దుందా? మనుషులకి ఆశలకు హద్దు లేదు. ఊరికినే ఫ్రీబీస్. దేవుడు ఏదైనా ఇస్తాడు, నువ్వేం కావాలో అడుగు అంటే మనుషులకు లిమిటే ఉండదు, స్పీడ్ లిమిట్. నోటుకు వచ్చినట్టు అడుగుతారు. ఊరికేనే మామూలుగానే నువ్వెంత అడుగుతావు కుమారుడా, నీకు అంత ఇస్తా అంటే ఎంత అడుగుతాం? డబ్బు అడిగిన అనుకుందాం. నేను చిన్న ఉన్నప్పటి నుండి పెరుగుతున్నప్పటి నుండి మారుతి 800 వచ్చింది. అప్పుడు మారుతి 800 లక్షకు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే వాడిని లక్పతి అనేవాళ్ళు. లక్పతి. ఇక 1,00,00,000 రూపాయలు అంటే మనకు తెలియదు, ఎన్ని సున్నాలో కూడా తెలియదు. కొద్ది రోజులు అయినాక కోట్లు వచ్చినాయి. కోటీశ్వరుడు. కోటీశ్వరుడు. నాకు ఎప్పటి నుండి జోక్ స్టార్ట్ అయింది తెలుసా? 100 కోట్లు, 1000 కోట్లు. నాకు జోక్ మజాక్ అయిపోయింది. ఏం తమాషనా? 100 కోట్లు, 1000 కోట్లు, అది ఏంటి నాకు అర్థం కాదు. పైసలు అవసరం అసలు? 1000 కోట్లు వస్తుంది. డైలీ నోట్లు తిన్నా అయిపోవు. రోజు శాండ్విచ్ తిరిగి 500 బండ్లు తిన్నా 1000 కోట్లు అయిపోవు. నువ్వు బ్రతికేంత వరకు ఏం చేస్తావు? హద్దు లేదు. ఇప్పుడు ఇంకొక చిన్న దరిద్రం ఏంటంటే, వాళ్ళకు ఉంది మనకు ఉండాలా? అవసరం లేదు, అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞుడవై ఉండవో నీకు అప్పుడే ఆశలు వస్తాయి. కలిగిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పే అనుభవం ఉంటే నీకు అసలు కొదువే ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. నీకు ఆయన కాపరి కాదు కనుకనే నువ్వు ఆశలలో ఉంటావు. ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు, కానీ ప్రతి ఆశ నెరవేరుస్తానులా. అవసరతలు తీరుస్తాడు ఖచ్చితంగా. అది ఎన్నటికి కూడా మనం ఆకలితో అలమటించనివ్వడు. సకాలానికి సమయానికి భోజన బల్లపైన భోజనం ఉంటుంది. మనం దిగరుగా ఉండం. మంచి వస్త్రాలు ఇస్తాడు. చలి ఉంది, బ్లాంకెట్ ఉంది, ఉడకబస్తే అన్నసరి ఏసీ ఆన్ అయింది ఆల్రెడీ. ఇంకా అవసరం లేదు సరే, స్టార్ట్ అయిపోయింది. ఉడకపోతే ఏసీ ఉంది అని ఏమిగా ఇవి. దీన్ని బట్టి స్తోత్రం చెప్తే చాలు. అర్థమైందా? మనిషికి ఎప్పుడైతే తృప్తి లేదో, కృతజ్ఞులుగా ఉండరో ఆశలు వస్తాయి. నువ్వు ఆశిస్తావు, నీకు దొరకదు. నువ్వు నరహత్య చేస్తావు అంటే, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వైపు ఎప్పుడు పోయినా నేను ఇట్లా ఒక నరకంలో పాష్ నరకం పోయినట్టు ఉంటుంది నాకు. రిచ్ నరకం, బిల్డింగ్లు, ఎక్స్పెన్సివ్ కార్లు. నాకు మీకు కరెక్ట్, నేను ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆనర్. నేను చెప్తున్నా, నాకు సఫకేషన్ ఉంటుంది అక్కడ. నేను అటు నుండి బయటకు వచ్చేసి ఇటు వచ్చినాక నాకు ఊపిరి కరెక్ట్ వస్తుంది. అమ్మా, అటంతా హత్య, మోసం, వ్యభిచారం, నరహత్య, కబ్జాలు, అన్యాయం, కుట్ర, దగ. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ తెలుసా మీకు? ఓహో అనుకుంటున్నారేమో, పాపము స్థలం అది. ఐఎమ్ నాట్ జడ్జింగ్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద ట్రూత్. You cannot make such or that kind of money and lifestyle unless you have committed adultery, or you murdered, or you cheated, or you have done terrible criminal things. మామూలుగా 80 లక్షలు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే దానికి ఈఎంఐలు, కథ కార్ఖానా, ఉద్యోగం, సంపాదన, కష్టపడి కట్టుకోవాలి. 50 కోట్ల ఇల్లు ఎట్లా కట్టుకుంటారా? 50 కోట్ల ఇల్లు, 100 కోట్ల ఇల్లు. నిద్ర వస్తుందా? నరహత్య చేస్తారు, మీరు ఏమన్నా చేస్తారు, కానీ మీకు దొరకదు. ముందుకెళ్తాను చదువు. యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అయితే ఒక్క నిమిషం ఆగాలి. ఓహో, అడిగితే దొరుకుతాయేమో. మళ్ళీ అదొక తెలివితేటలు క్రైస్తవు. అడుగుడి నీకు ఇవ్వబడును అంటే బిచ్చగండు తయారైపోయిన క్రైస్తవు.
ఆల్రెడీ మీకు ఇవ్వబడిన అంటే అయ్యా వెండి బంగారం. అందుకే అపోస్తలుని వెండి బంగారం మా దగ్గర లేదు బాబు, నువ్వేం పిచ్చమట్టుకుంటున్నావు ఇక్కడ, మా దగ్గర ఏముందో అది మేము మీకు ఇస్తాం, నజరుడైన యేసుక్రీస్తు నామంలో నడు. నీకు కావలసింది ఆ వ్యాధి లక్షణం, ఆ అక్కడనే ఉండి అడుక్కునే అనుభవం, దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళి ఆరాధించాలన్న ఆశ లేని జీవితం, ఉన్న దాంట్లోనే ఆ సోమరితనంలోనే దాంట్లోనే ఏమన్నా దొరుకుతుందా, దొరికితే బ్రతికేస్తానన్న ఒక అనుభవం, పుట్టుక నుండి అదే జీవితం. వాడు అడుగుడి, ఏమడుగుతాను అప్పుడు అడగాల, చెప్తాను ముందుకెళ్ళి. మీరు అడిగినను మీ గోరముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక. చూసారా, ఈ రోజుల్లో కంపారిజన్ అయిపోయింది. కంపారిజన్, వాళ్ళట్లా వీరిట్లా, మనకేం లేదు, మనకేం లేదు, మనకి ఇది లేదు, మనకి ఇది లేదు. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండవు. నేను అన్ని స్థితుల్లో నేర్చుకుని అంటాడు పౌలు, నేమిలో సమృద్ధిలో నన్ను బలపరచమని నేను సమస్తం చేయగలను. కంప్లైనింగ్ క్రైస్తవ జీవితం కాదు. మర్మరి సనగడం గునగడం క్రైస్తవ జీవితం కాదు. ఇది మన అంతరంగంలో ఉన్న పోరాటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎందుకు జయము లేదు అంటే, ఎందుకు మనము దేవుడు మనకు అనుగ్రహించిన అధికారాన్ని మనం వాడుకోలేకపోతున్నాము అంటే, జీవిత కాలం అంతా కొదవను చూస్తున్నావు కానీ సమృద్ధిని చూడలే. నువ్వు లేని దాని గురించి నువ్వు ఆలోచించి ఏడుస్తున్నావు కానీ నువ్వు ఉన్న దాని గురించి సంతోషపడట్లా. ఇప్పుడు మనకే ఉన్నవి, ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో, ఇల్లు, భోజనం, తిండి, బట్టలు, కోట్లాది మందికి లోకంలో లేదు. కోట్లాది మందికి పొద్దున్న లేస్తే చెత్త కుండీల దగ్గరికి వెళ్ళి, ఎక్కడైనా దావతులు అయితే ఫంక్షన్ హాల్ దగ్గర పడేసిన ఇస్తరాకుల నుండి తీసుకొని తినే రోజులు ఈ రోజు కూడా ఉంది. కొన్ని దేశాల్లో అయితే పిల్లలకు దినాలు నెలలు తిండి లేదు. మనం అరగండి మేలు కదా, కృతజ్ఞమై ఉండలేమా? పోరాటం. ఏం పోరాటం? ఎవరికి కనబడని పోరాటం, అంతరంగంలో ఉన్న పోరాటం. ముందుకెళ్తాను. చూసారా, ఈ లోకముతో స్నేహం, ఈ లోకాన్ని స్నేహించే వారిని మనం ఎక్కడనో పోయి వ్యభిచారము చేసి అక్కర్లేదు. ఈ లోకంలోనైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అవేంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అన్ని తెలుసు, మాకు తెలుసు పాస్టర్, మాకు కూడా తెలుసు. ప్రాబ్లం ఏంటంటే, familiarity of the scripture is the biggest problem with the believers today. Your biggest problem is you know the scripture. అదే ట్రాజెడీ. బాగా అన్నం తిన్నోడికి భోజనం విలువ తెలియదు. ఆకలితో ఉన్నోడికి అది విలువ తెలుస్తుంది. మీరు ఇక్కడ నుండి వింటున్న వాక్యాలు, సేవకుడి నుండి మీరు వింటున్న వాక్యాలు ఎంతో మందికి లేదు. తెలుసా ఇది అన్యత? లేదు. 38 సంవత్సరాల సేవ, నా సేవ 38 సంవత్సరాల నా సేవలో నేను ఎన్ని వందల సంఘాల్లో వెళ్ళి వాక్యం చెప్పాను, ఎంతమంది వందల సంఘాలను పిలిచాను నాకు తెలుసు. ఎన్ని వందల సంఘాలు, వాళ్ళ ఉపదేశాలు నాకు తెలుసు. పిట్టకథలు చెప్పి ఏదో ఒకటి ప్రారంభం ఒక వాక్యం చెప్పేసి సోది చెప్పి మళ్ళా ముగించే వాక్యం చెప్పి వెళ్ళిపోయి ఆరాధన అయిపోయింది. వెళ్ళిపోయి మధ్యాహ్నం, ఎండాకాలం అయితే బియర్ దాగి పండుకొని, చలికాలం అయితే రమ్మదాగి పండుకొని, అయ్యగారులు, సంఘాలు, సేవలు, కాపర్లు నేను చూశాను. మీకు ఇక్కడ దొరుకుతున్న శ్రేష్టమైన వాక్యం విలువ మీకు అర్థం కావట్లే. ఎంతో మందికి లేదు. నేను ఇదే చెప్తుంటాను ఎక్కడ పడితే. మీకు లేదు, మీకు తెలియదు దాని విలువ. మీరు వ్యభిచారులారా ఎవరిని అంటున్నాడు? వ్యభిచారం చేసేవారితో అంటలా, ఈ లోకంతో స్నేహం అని అంటున్నాడు.
ఈ లోకముతో స్నేహం దేవుని దృష్టికి వ్యభిచారంతో సమానం. మనము వెళ్ళి ఎక్కడనో వ్యభిచారం చేసి అక్కర్లేదు. నువ్వు వెళ్ళి ఎవరినో చంపక్కర్లేదు. నువ్వు నరహంతి చేసి అక్కర్లేదు. నీ సహోదరుని ద్వేషిస్తే చాలు, నువ్వు నరహంతకుడివే. నువ్వు ఇంకా చీకట్లలో ఉన్నావు. మన లోపట ఉన్న ఇవన్నీ వీటిపైన జయము మనకు లేకపోతే మనం పెద్ద పెద్ద మాటలు అవసరం లేదండి. నాకు ఈ థియాలజీ పిచ్చిన వాళ్ళకైతే నాకు ఒళ్ళు మండుతుంది. మంచిది, సిస్టమాటిక్ రీడింగ్ ఈస్ గుడ్, ఆల్ దట్ ఈస్ ఫైన్. థియాలజీ డజంట్ క్వాలిఫై ఎనీబడి టు సర్వ్ గాడ్. ఇట్స్ ద కాల్ అండ్ అనాయింటింగ్, సాంక్టిఫైడ్, సెపరేటెడ్ లైఫ్. నీకు ఎంత జ్ఞానం ఉంది దేవుడికి అవసరమే లేదు. లూసిఫర్కి మొత్తం బైబిల్ కంటతో వస్తుంది. వాడికి మొత్తం బైబిల్ తెలుసుకొని నరకం పోయాడు. వాడు ఒక్కడే కంటతో వచ్చి నరకం పోయినాడు. బైబిల్ ఎంత తెలుసు నీకు ముఖ్యం కానే కాదు. నీకు కలిగింది ఎంత జీవిస్తావో. చూడండి, డైలీ బ్రెడ్ అని చదువుకుంటాము ఈ రోజు దినవాక్యం అనే దిన ధ్యానం. నువ్వు ఈ రోజు చదువుకున్నది ఈ రోజు కొరకు బ్రతుకు చాలు. ఈ రోజు నువ్వేమి చదువుకున్నావో, దేవునితో ఏం మాట్లాడాడో అది బ్రతుకు. ఈరోజు యు లివ్ దట్ స్క్రిప్చర్ టుడే. దేవుడు రేపటి మన్నా ఈ రోజు ఇవ్వలే, ఇచ్చాడా? అడ్వాన్స్ గా కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి, ఒకవేళ నేను రాకపోతే రేపు తినొచ్చాను అట్లా మన ఇచ్చాడా? ఏ రోజు మన్నా ఆ రోజు ఖచ్చితంగా ఇచ్చాడా? ఇచ్చాడు. రేపటి మన్నా అడగకు. ఈ రోజు దాని గురించి తృప్తి కలిగి ఉండు, బ్రతుకు. ఈ రోజు నీకు ఇచ్చిన వాక్యం నువ్వు బ్రతుకు చాలు. అనుదిన ధ్యానం, అనుదిన జీవితం. మనకిది లేదు. లోకముతో స్నేహము దేవుని దృష్టికి వ్యభిచారాలతో సమానం. మంచి విషయాలు, మంచి వస్తువులు, మంచి జీవితం కలిగి ఉండడం పాపం కాదండి. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు లివ్ ఎ షాబీ లైఫ్ లైక్ ఎ బెగర్. నాకేం చెప్తలే, ఏదో దిక్కులేని వాళ్ళు తినండి అని అట్లా అంటలే నేను. మంచి వస్త్రం, మంచి బట్టలు వేసుకోవడం, మంచి భోజనం తినడం, మంచి జీవితం జీవించడం, అది దేవుడు అనుగ్రహించినవి మనకు అన్ని కూడా. అవన్నీ బహుమానముగా రావాలి, అవి మనకు ప్రతిఫలముగా రావాలి. మనం ఆయన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆసక్తి, ఆశ, నమ్మకత్వం, ఆయన పట్ల ఆయన వెంబడించే అనుభవం మనకు ఉన్నప్పుడు ప్రతిఫలంగా దేవుడు అవన్నీ మనకు అనుగ్రహించాలి. కానీ వాటి వెంబడి వెళ్ళకూడదు. దేవుడు తప్పకుండా మన హృదయవాంఛ నెరవేరుస్తాడు. హృదయవాంఛ అన్నప్పుడు మళ్ళీ నువ్వు రోడ్డు పైన కనబడదని కాదండి. దేవునికి తెలుసు ఎక్కడ ఏ ఫోన్ రింగ్ అవుతుంది, పడేయండి, బయటపడి ఫోన్ బయట పడేయండి, లేకపోతే సైలెంట్. ఓకే, ముందుకెళ్తాను. నువ్వు దేవునికి శత్రువు అయితే బ్రతుకుతావా? దేవునికి శత్రువు అయితే బ్రతుకుతావా? అది ఇప్పుడు ఖచ్చితంగా ఉందా మాటలు? యాకోబు ఎందుకు మాట్లాడతాడు? నాకు ఎందుకు ఐ లైక్ దిస్ మ్యాన్. అపోస్తలుల shrewd. Of course all the apostles are like that, but this guy is different. నాకు విశ్వాసం ఉంది, ఎవడు కేర్ చేస్తాడు, నీకు విశ్వాసం ఉంటే నీకు పని లేవంటాడు. అసలు వినడు ఆయన సెటిల్ కానివాడు ఆయన. అర్థం ఉందా? సో నీకు విశ్వాసం ఉంటే క్రియల్లో ఏం లేవు అంటాడు. ద్విమనస్కులు అన్ని విషయాలు అస్థిరులు అంటాడు. నీకు రెండు మనసులు ఉన్నాయి కాబట్టి అంతే. నువ్వు విర్రవి కూర్చున్నా మీ దుష్టత్వము మాని అంటాడు. ఇంకొస్తాను అంటే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారంటే బికాస్ దే లవ్డ్ పీపుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎ వర్డ్ కమింగ్ విచ్ ఇస్ shrewd and straightforward on your face, it is only because God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు గనుకనే ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు అని ఉంది. శిక్షిస్తాడు అంటే బెత్తం బట్టి కాదు. దాని కరెక్ట్ మాట ఏంటంటే ఎవరిని ఆయన ప్రేమిస్తాడో వారిని క్రమశిక్షణలో పెడతాడు. దాని అర్థం అది. God will discipline whoever he loves. So the disciplined people are disciples. Disciples అంటే నేను చేలా మా అన్న ఉస్తాద్ దీంతో తిరుగుతా కాదు. Disciplined people are disciples and they are disciplined by Jesus himself. ఆయన ఎవరినైతే క్రమశిక్షణలో పెట్టారో వారు శిష్యులు.
ఓకే, ఆదివారం వచ్చేవారు అంత ఎవరు? ఇంతకుముందు తమ్ముడు మాట్లాడుతుండే భాస్కర్ గారు. ఆదివారం వచ్చే వాళ్ళందరూ భక్తులతో నిండిపోయిన, మీరు చూస్తుంటే కదా రచ్చ నిండిపోయింది, కుప్పలు మునిగి వీని రోగం వాడికి, వాని రోగం వీడికి ఇచ్చి భక్తులతో నిండిపోయింది. ఆదివారం భక్తులతో నిండకూడదు. ఆదివారం అంతా భక్తులు వస్తారు, మిగిలిన మీటింగ్స్ అంతా శిష్యులు ఉంటారు. అర్థమైందా? పొద్దున్న 5:30 ప్రార్థన, సాయంత్రం 6:30 ప్రార్థన, వెడ్నెస్డే బైబిల్ స్టడీ, శుక్రవారం గృహ కూడిక, శనివారం ఉపవాస ప్రార్థన. శిష్యులు వస్తారు వీటికి. వాళ్ళు ఉంటే చేతులు లెక్క పెట్టచ్చు. ఆదివారం వచ్చే వాళ్ళంతా భక్తులు. ఇంకా ఫస్ట్ సండే ఇంకా అధిక భక్తులు వస్తారేమో. బల్ల ఇది తీసుకోకపోతే నెలంతా ఎట్లా ఉంటుందంట. ఒకడు అంటాడు, కమ్యూనియన్ తీసుకోకపోతే ఆ నెలంతా ఎట్లా ఉంటుందన్న. డైలీ తీసుకోరా. ఎవరు చెప్పిండు? డైలీ తీసుకో. నెలకు ఒకసారి తీసుకో, నీ వాక్యం లేదు. రోజు తీసుకో, మంచిగా ఉండు. నెలకు ఒకసారి తీసుకో, నెలంతా మంచిగా ఉండు, రాకురా నువ్వు. ఓకే, వీ హ్యావ్ కమ్యూనియన్ ఎవ్రీ సండే. మొదటి ఆదివారం ప్రత్యేకంగా వచ్చే స్పెషల్ సండే. వద్దండి, స్టాప్ ప్లేయింగ్ దీస్ విత్ గాడ్. దేవునితో నీ ఆటలు మనం మానేయాలి. అర్థమైందా? నువ్వు శిష్యుడుగా ఉంటావా, భక్తుడుగా ఉంటావా నువ్వు నిర్ణయించుకోవాలి. ముందుకెళ్తాను. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినందున అపేక్షించిన అని లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు కానీ ఎదిరించి లేఖనము చెప్పుచున్నది. చూసారా? ఆయన ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులను. నాకు అహంకారం లేదు అన్నది ఇంకొక పెద్ద అబద్ధం. మనలో అబద్ధాలు అసలు ఎవ్వడు పసిగట్టలేడు, యేసయ్య తప్ప. నా సమస్తము అబద్ధం. అస్సలు సమస్తం ఇచ్చే ప్రశ్నే లేదు. నా కొద్ది సమయం వీలైతే. పాటలలోనే అబద్ధం ఉంది, ఎవ్వరు కబర్ ఉండదు. దేవుడు చూసి చీ ఎంత అనుకుంటున్నావు? మనం చూసి పాట పాడేస్తున్నాం. ఎప్పుడో నెలకు ఒకసారి కనబడే పరిశుద్ధులు. సమస్తం ఏందండి? సమస్తం అంటే అర్థమైందా మీకు? అబద్ధమే కదా. ఎవరో అన్నారంట, క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరండి, వాళ్ళు చాలా అబద్ధాలు పాడతారు అన్నాడంట. వాళ్ళు ఎక్కువ అబద్ధాలు పాడతారు, అబద్ధాలు మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మనకి జీవితం. కానీ ఆయన దీన్ని ఏం చేస్తాడంట? 57 యెషయా 57:15 చదవండి. యెషయా 57. పరిశుద్ధుడును నిత్య నివాసినైనవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యుద్ధను, దీన మనస్సు గల వారి యుద్ధను నివసించుచున్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకా గట్టిగా చెప్పండి. మనం మంచి లంచ్ ఉంది, మనకి ఏం టెన్షన్ లేదు. ఉంది కదా. నేను తిని క్లెయిమ్ చేస్తున్నాను అనుకున్నాడు. సో దొరికినాను, నేను దొరికినాను. థ్యాంక్ యూ, వెరీ గుడ్. నేను ఇంతకుముందు చెప్పాను ఈ మాట. దే ఆర్ 2 ప్లేసెస్ గాడ్ ప్రిఫర్స్ టు లివ్. దేవుడికి ఇష్టమైన స్థలములు 2. ఒకటి ఆయన సింహాసనం, 2వది విరిగిన నలిగిన వినయమైన హృదయం. ఈ 2 ఆయన ఇష్టపడే స్థలాలు, ఆయన ఇష్టపడి జీవించే స్థలం. నేను మహోన్నత స్థలములో నిత్య నివాసి, నేను మహోన్నత స్థలంలో పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. ఆయనను, దట్ ఈస్ ద కీ వర్డ్. ఆయనను, నేను అక్కడ ఉండేవాడిని. బేసికలీ ఒకవేళ ఇది కాదంటే ఆయనను అని మాట్లాడతాం చేసుకోవాలి మనం.
నేను అక్కడ ఉంటాను. ఆయనను వినయం గల వారి ప్రాణంను ఉజ్జీవింప చేయటకు, నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింప చేయటకును, వినయం గల వారి ఎదుటను, దీన మనస్కుల వారి ఎదుటను నివసించుచున్నాను. ఆయన మన దగ్గరికి వచ్చాడు, మన మధ్యలోకి వచ్చాడు, నాలో వచ్చాడు, నాలో నివసిస్తున్నాడు, బస చేస్తున్నాడు అంటే నేను ధన్యుని. ఆయన రావాలి అంటే నేను దీన మనస్కుడినై ఉండాలి, నేను వినయం గలవాడిగా ఉండాలి, నేను నలిగిన హృదయం కలిగిన వాడిగా ఉండాలి. ఆత్మీయ అతిశయం అన్నిటికంటే ప్రమాదకరం. ఈ లోకంలో రకరకాల అతిశయాలు ఉన్నాయి, కానీ ఆత్మీయ అతిశయం అన్నంత ప్రమాదకరం ఇంకొకటి లేదు. You stop learning, you will lose the right to teach. ఎప్పుడు కూడా జీవిత కాలము మనం యేసయ్య పాదాల దగ్గర ఉండి నేర్చుకునే అనుభవం మనకు కావాలి. అనుదినం ఈరోజు నేను చేయవలసిన పని, జీవించవలసిన జీవిత విధానానికి ఆయన పాద సన్నిధికి వచ్చి అడిగి కనుక్కొని తెలుసుకొని నేను వెళ్ళే అనుభవం నాకు కావాలి. నేను ఎన్ని సంవత్సరాల పరిచర్య, నాకు ఎన్ని సంవత్సరాలు నేను క్రైస్తవుని, దేవునికి అవసరమే లేదు. ప్రతిరోజు ఆయన పాద సన్నిధిలో ఉండి నేర్చుకునే అనుభవమే నిజమైన క్రైస్తవ జీవితం. అహంకారం వెనదించి ఆయన దీనిలో కనికరం చూపిస్తాడు. ముందుకెళ్ళాను. యాకోబు 4. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఇక్కడ ఇప్పుడు మనం అస్సలు వస్తాం బ్యాటిల్లోకి. మనము దేవునికి ఏం చేసుకోవాలి? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే మనందరికి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ప్రార్థన చేసేస్తా. ఊరికే ప్రార్థన చేయకూడదు. నువ్వు దేవునికి లోబడి, నువ్వు దేవుని దగ్గర నుండి అధికారం పొందుకొని నువ్వు అప్పుడు వెళ్ళి ప్రార్థన చేయాలి. నేను ఒక సంఘటన చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదు. ఒక ఆవిడ వాళ్ళ కుమార్తెకు దయ్యం పట్టుకుంది, భయంకరం పొసెస్డ్. ఆ పాప ఎంత ఉంటుంది? ఈ పాప ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. ఏం పేరు పెట్టారు మీరు? బాను అంత ఉంటుంది. ఆమె ఎంత ఉంటుంది? మంచి దిట్టంగా సాలిడ్ ఉంటుంది తల్లి. ప్రార్థన చేసిన పోయి తల మీద చేయబెడితే ఆ పిల్ల తంతే వాళ్ళ అమ్మ అంత దూరంగా పడ్డది. అప్పుడు నాకు ఫోన్ చేసి, అసలు ఎక్కడున్నారు పాస్టర్, మీరు ఏడున్నారు? ఏమైంది అమ్మ, ఏమైంది? మెల్లగా మాట్లాడు, ఏమైందంటే మీరు రావాలి, ఆ పాప అంతా పిచ్చి పిచ్చి చేస్తుంది, నన్ను కొట్టేసింది. అరే ఏమైంది మొదటి సంగతి చెప్పు అంటే, ఇట్లా అయిపోయింది, ఆమెకంతా పోసేస్తే. మరి ముందే ఎందుకు తాట రాలి ఆమెకి? నేను అనుకున్నా, ఆమె నేను అడగలే. సరే ఫోన్ ఇవ్వు, ఆమెకు ఫోన్ ఇవ్వు అంటే ఫోన్ ఇచ్చి స్పీకర్లు పెట్టు. ఏదైనా హలో అన్న, ఓ అరుపు ఆ పిల్ల. నేను పోతా నేనేమండి ఇంకా హలో అన్నట్టు. ఊరికే ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు విడుదల ఇచ్చింది. ఆమె శిష్యులేను విడుదల వచ్చింది. నేను తల మీద చేపెట్టు, భయపడుతుంది. ఇప్పుడు పెట్టు, ఏం కాదు, తల మీద చేపెట్టు. ప్రార్థన చేసిన లేచినాక ఏమైంది మమ్మీ, నాకు ఏమైంది అంటుందంట. ఏం లేదు నార్మల్ మాట. అప్పుడు భయపడుతుంది ఆమె. ఏమంటుంది, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దాని అర్థం ఏంటి? మరి మాకు అధికారం లేదు, అందరికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఓకే, నమ్మి బాప్తిసం పొందిన వారి వలన ఈ సూచక క్రియలు జరగను, సేవకుల ద్వారా అనలే. మీరు రోగుల మీద చేయించినప్పుడు స్వస్థత పొందుకుంటారు, మీరు దయ్యాన్ని వెళ్ళబడతారు. అధికారం దేవుడిచ్చాడు. కానీ దానికి ఏం కావాలి? లోబడే జీవితం కావాలి. You have to submit yourself to God in order to receive the power from God to crush and destroy the works of the enemy. ఇది ముఖ్యం. మనము ఆయనకు లోబడినప్పుడు, అందుకే ఇది అనుదినం కావాలి. నేను ఎప్పుడో చేసిందంటే ఈరోజు తను తింటావు. ప్రతిరోజు లోబడాలి,
ప్రతిరోజు దేవుడిచ్చిన అధికారం పొందుకోవాలి, ప్రతిరోజు అభిషేకం కావాలి, ప్రతిరోజు ప్రార్థన జీవితం కావాలి, ప్రతిరోజు ఆ వాక్యం కావాలి, ప్రతిరోజు మనము వాట్ యు కాల్ ద బీయింగ్ ఎక్విప్డ్ ఇన్ ద లార్డ్. మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. మనం ఆ యొక్క ఆయుధము, ఆ యొక్క అధికారం మనం ధరించుకున్న వారమే ఉండాలి. అప్పుడు మీరు దృష్టిని ఎదిరించినప్పుడు మీరు నుండి పారిపోతారు వాడు. మీరు ఎక్కడికో పోయే అవసరం లేదు. ఇప్పుడు ప్రార్థన అనగా అందరికీ పడతారు ఇక్కడ. ఎందుకు? మీరే పోయి ప్రార్థన చేయాలి, మీరు రాకూడదు. మీరు ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి ముందు అసలు రాకూడదు. బేసికలీ మనం ఇప్పుడు ఆర్మీలో ఏం వారైతే లేదని ఒకరు సప్పుట్రా, ఏం బోర్ అయితే నువ్వు నన్ను షూట్ చేయి, నేను షూట్ చేసినాడు అనుకుంటా. ఏం వారే లేదు, నీ దగ్గర కానీ నా దగ్గర కానీ చంపుకుందాం, మనం మేజర్ని కొట్టేద్దాం. ఏం వారైతే నన్ను మీరు ట్రైన్ అప్ అయింది శత్రువులు కొట్టలేదు, మీ మధ్యలో కాదు. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ, అధికారము, అభిషేకము బయటికి వెళ్ళి అన్నిల మధ్యలో, ఇతరుల మధ్యలో, యేసుక్రీస్తు ప్రభు తెలియని వారి మధ్యలో అక్కడికి వెళ్ళి దేవుడు మీకు ఇచ్చిన అధికారం, మీకు ఇచ్చిన అభిషేకమే మీరు వాడుకోవడానికి ఉన్నారు. కానీ ప్రార్థన మీరే అందరు లైన్ వస్తారు. నాకు ఇంతవరకు అర్థం కాదు. మరి మీరు నమ్మి బాప్తిజం ఉన్నారా? పొందుకున్నాం. మరి మీరు దైవం వినగొట్టాలి. మీరు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు స్వస్థ, మరి నేను ఇంట్లో పెట్టుకోవాలి, నన్ను స్వస్థపరచండి. వేసినామా నాలుగుంటున్నా దయ్యం వెళ్ళిపోయి నువ్వే ప్రాణం చేసుకోవాలి. అంతేనా? మనకు కొన్ని బేసిక్స్ అర్థం కావు. అంటే ఒక అలవాటులో ఉండిపోయాం. మా అందరు రాలేదు లైన్ ప్రార్థన చెప్పి ఎందుకు బాబు? అన్ని యేసుక్రీస్తు ప్రభువు తెలియని వారిని మీరు ఆత్మను సంపాదించుకొని వారికి సువార్త ప్రకటించి మీరు వాళ్ళకి నడిపించినట్టయితే వాళ్ళని తీసుకురావాలి. మీకు అర్థమైందా? అది కూడా మీరు కూడా వారితో ప్రార్థనలో ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళకి జయం రావాలి. మీ దగ్గర నుండి తీసుకుని రావాలి. మనమందరం కాదు. మీరు దుష్టుడిని ఎదిరించే ఎందుకు అధికారం లేదంటే మీరు ఆయనకు లోబడే జీవితం లేదు కాబట్టి. మనకు పోరాటం అంతా ఎక్కడి నుండి వస్తుంది? ప్రియమైనది ఏం పెట్టారా? మన అంతరంగంలో ఉన్న మోగేచ్చలే. 2 ముఖ్యమైన మాటలు చెప్తాను, దాని తర్వాత నేను పాస్టర్ గారికి ఇస్తాను. ఆయన మనం బల్ల కొరకు సిద్ధపడదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు 7:21. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డలన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. విన్నారా? ఇప్పుడు మనకి ఎవరు శత్రు? మనకు శత్రు ఎవరు? మనకు శత్రు ఎవరండి? ఎక్కడి నుండి వస్తాయంటే మొత్తం అన్ని లోపటి నుండి. లోపట ఉన్నదంతా కచ్చర ఎవరికి తెలియదు. లోపట్ల చెత్త ఎవరికి తెలియదు. బయట ఫౌండేషన్ అని, మేకప్ అని, లిప్స్టిక్ అని, సూట్ అని, పర్ఫ్యూమ్ అని, టై అని, బ్లేజర్ అని, ఓహోహోహోహో. లోపల ఉన్న చెత్తకి ఎవరు చేయాలి మేకప్? ఫౌండేషన్, పిల్లరు, బీము, ప్లాస్టరు, పుట్టి, వైట్ వాష్ అన్ని వేసుకొని మేకప్ చేసుకొని బయట లోపల ఉన్న ఈర్ష్య యోగి తెలియదు. మత్సరము ఎంత ఎంత చెత్త చెప్పింది తెలుసా? మొత్తం అది జిహెచ్ఎంసి వాక్యం. అది ఉన్న కచ్చరా ఎక్కడ ఉంటుందో యేసయ్య ఏడుందో చెప్తున్నాడు. మీకు బయట నుండి ఏం రాదు. మీ ఉన్న కచ్చరా అంతా మీ లోపటనే ఉంది. అందుకే శనివారం ఉపవాస ప్రార్థన అవుతుంది మా దగ్గర. శుద్ధీకరణ ఆరాధన ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన. ఎందుకంటే ఆదివారం ముత్తినే పడి ఏదో ఫంక్షనాలకు వచ్చినట్టు రాకూడదు. శనివారము వారం అంతా చెత్త జమ చేసుకున్నాం కదా,
కోపం, ఆశ, ఈశ, కపటం, ఇది అది ఉన్న పెంట, మాటలు, బూతులు, తమిళ బూతులు ఎక్కడ నుండి నేర్చుకున్నట్టు అవి అంతా ఎల్కేజీ నుండి వచ్చినాయి. ఎక్కడ నుండి నేర్చుకునేవి అన్ని ఎల్కేజీ నుండే, ఇంట్లో నుండి స్టార్ట్ అయింది అన్ని. అరే వీడు ఎక్కడ నేర్చుకున్నాడు? నీ దగ్గరనే. నువ్వు చెత్త కాబట్టి పిల్లలు చెత్త వెళ్తారు అంతే. ఎవరినో అస్సలు అవసరమే లేదు. ఆ రోజు మరమంతా మన మాటలు, తలంపులు, ఉద్దేశాలు, క్రియలు, ప్రవర్తన ఇవన్నీ ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఒప్పుకొని ఏడ్చి కన్నీళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆదివారం మనం ఇట్లా తలెత్తుకొని రావచ్చు దేవుని సన్నిధి. లేకపోతే మనం మురికి గుడ్డ, మన నీతితో చెత్త పంటతో ఇడికి వస్తాం. కల్మషం, అంతరంగంలో ఉన్న కల్మషం శుద్ధీకరణ కావాలి. దానికి కావాల్సింది రెండు ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది అబ్సల్యూట్ సరెండర్. అమ్ముడు ఐ సరెండర్ వాళ్ళు పాట పాడిస్తున్నప్పుడు అనుకున్న పరిశుద్ధాత్మ దేవా నువ్వు ఎట్లా పని చేస్తావు? ఎందుకంటే నేను ఈ విషయం చెప్పాలి అనుకున్నాను. అబ్సల్యూట్ సరెండర్ మనకు లేదు. చూడండి, సరెండర్ ఇస్ డిఫరెంట్, అబ్సల్యూట్ సరెండర్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఇఫ్ యు అబ్సల్యూట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్, నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే వ్యక్తి అయితే నువ్వు దేవునికి ఏం చెప్తున్నావు అంటే, నీవు నా యజమానుడివి అని చెబుతున్నావు. యేసయ్య ఒక మాట అంటాడు, మీరు మీ సొత్తు కారు, నేను వెలచెల్లించి, ఆయన రక్తం కార్చి, ఆయన వెలచెల్లించి ఆయన మనను కొనుక్కున్నాడు, మీరు మీ సొత్తు కారు అంటున్నాడు. అంటే మన జీవితము పైన మనకు అధికారము లేదు, మనము మన సొత్తు కాదు. అయితే నీవు నీ సొత్తు అనుకుంటున్నావు, నీ జీవితానికి నువ్వు యజమానుడివి అనుకుంటున్నావు గనుకనే నీ అంతరంగంలో ఉన్న కల్మషం అంతా ఉంది. నీకు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే అనుభవం నీకు లేదు. ఆయన యజమానుడు అయితే నీ లోపల ఈ కల్మషము, నీ లోపల ఇదంతా కుట్ర, ఇదంతా నీచమైన స్వభావం నీకు ఉండవు. ఇది పరిశుద్ధాత్మకు ఆలయము అయితే, యేసుక్రీస్తు ప్రభువు మనలో బస చేసినట్టయితే లోపటి నుండే వచ్చేవి అన్ని అన్న మాట మనకు అప్లై కాదు. ఆయన లేకపోతేనే ఇవన్నీ వస్తాయి. నీకు మంచి ఉద్దేశము, నీకు ప్రేమ కలిగిన హృదయము, క్షమించే మనస్తత్వము, స్వభావం, ఇతరులు వారు ఉన్నట్టుగానే అంగీకరించే జీవితము, తీర్పు తీర్చకుండా ప్రేమించి సహించే అనుభవం, అంతరంగంలో ద్వేషం, కోపం పెట్టుకొని పైకి ప్రేమగా ఉన్నట్టు నటించే జీవితం, ఇవన్నీ నీకు లేకుండా ఉన్నట్టయితే నీలో యేసయ్య ఉన్నట్టే. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న మాట ఊరికే మనం వాడకూడదు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న ఒకవేళ మాట నేను చెప్పగలిగితే, నా లోపట ఉన్నవాడు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఇతరులను ఆయన ద్వేషించి, ఖండించి ఇవన్నీ చేయడు. ఆయన ఈర్ష్యతో, కపటంతో, కుళ్ళుతో ఉండడు. ఆయన మనం ఏ విధంగా ఉన్నామో మనం ఉన్న విధంగానే మనం ప్రేమిస్తున్నాడు ఆయన. మీరు శుభ్రమైన ఆయన్ని ప్రేమిస్తా అంటలే. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడే ద వెరీ పర్పస్ ఆఫ్ కమింగ్ టు గాడ్ ఇస్ టు గెట్ రైట్ విత్ హిమ్ ప్రైమరీలీ. ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ జస్ట్ గెట్ రైట్ బికాస్ యూఆర్ నెవర్ కరెక్ట్ అండ్ రైట్, రైచియస్ అండ్ పర్ఫెక్ట్ బిఫోర్ హిమ్. మనం రావడమే, ఆయన దగ్గరికి రావడమే, యేసయ్య ఇది జరిగింది, 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 నాయన ఈ పొరపాటు, ఈ పొరపాటు, ఈ పొరపాటు, యేసయ్య ఈ పాపం, ఈ పాపం, ఈ పాపం, యేసయ్య ఈ తప్పు, ఈ తప్పు, తప్పు, దయచేసి నన్ను కడుగు. ఇది మొట్టమొదట రావడానికి కారణమే అదే. ఏదో నేను కూడా వచ్చిన పరిస్థితి, నేను ఒక దిక్కు ఒకసారి నా దిక్కు చూస్తావు యేసయ్య అన్ని కాదు మనం వచ్చేది. We come as people who have hurt him several times with many things in our life. Absolute surrender. ప్రియమైన దేవునిలారా, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ ప్రేమ ఎటువంటిది? 1 కొరింథీ 13వ అధ్యాయం మనకందరికి తెలిసిన మాటనే, 4వ అధ్యాయం నుండి 4వ వచనం 8 వరకు చదువు. 1 కొరింథీ 13, 4 నుండి 8. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు, పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోపపడదు,
చదువు చదువు తల్లి. అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం నుండి ప్రవచనములైనను నిరర్థకములగును. చాలే, we're not going to that point, that topic. ప్రేమ ఎటువంటిదంటే, క్రీస్తు ప్రేమ అయితే ఇలా ఉండదు. మన మనుషుల ప్రేమ అయితే స్వార్థంతో కూడింది, పాపంతో కూడింది, అవకాశవాదులుగా ఉన్నది, సరైనది కాదు. సో నాలో ఉన్నవాడు ఒకవేళ నాలోనే ఉంటే, వాక్యం చెప్పడానికి కాదు, యేసయ్య నాలో నివసిస్తే, క్రైస్తవులు నేను ఇంతకుముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, నాకు ఊపిరి ఉన్నంత వరకు చెప్తాను. మీరు పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడు మాట్లాడకండి. క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమించండి. మీరు మంచి దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే, మీరు ప్రియమైన దేవుని బిడ్డల వలె క్రీస్తుని పోని నడుచుకున్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసిన 3 విషయాల్లో మనం చేయవలసింది 2. ప్రేమించాలి, క్షమించాలి. శిలువ పైన మరణించింది మానవాళి కొరకు ఆయన ఒక్కటి చేసిన పని. ఈ విషయంలో మనం ఆయనను పోలి నడిచే అవసరం లేదు. మనం ఇంకొకరి పైన శిలువ కొరకు ఇంకొకరి మరణించే అవసరత మనకు రాదు. మనము ప్రేమించాలి, క్షమించాలి. దయచేసి కోపాల్లో, ఈర్ష్యలో, కపటములో, ద్వేషంలో దయచేసి బ్రతకకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అని నేను తగ్గించుకొని చెప్తున్నా. ఈ 2 లేనట్టయితే ఎంత తెలివితేటలు, ఉపదేశము, బైబిల్ నాలెడ్జ్ అదంతా తీసి చెత్త డబల్ వేశాను. మీకు ఎంత బైబిల్ తెలిసి నాకు అవసరమే లేదు. ప్రేమకు యోగ్యత లేని వాడిని నువ్వు ప్రేమించి చూడు, అది క్రీస్తు ప్రేమ. క్షమాపణకు అర్హత లేని వాడిని క్షమించి చూడు, అది క్రీస్తు ప్రేమ. అది అన్నిటిని ఓర్చుకుంటుంది. నువ్వు ఇది ఒక్కటి లేకుండా నువ్వు బల్లపైన చేయకు. ఈరోజు మీకు ఎవరితోనన్నా ద్వేషము, ఎవరి మీదనన్నా కోపము ఉన్నట్టయితే దయచేసి మీరు బలలో చేయవేయకూడదు. బయటికి వెళ్ళండి, ఫోన్ తీసుకొని ఆ వ్యక్తితో మాట్లాడండి, నన్ను క్షమించండి, మీరు అడగండి, నేను మిమ్మల్ని క్షమించిన అని చెప్పండి. ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలవండి. ఆ నిర్ణయం తీసుకునేదైతే బలలో చేయండి. ఈర్ష్య, కపటం, ద్వేషం ఎవరితోనైనా పెట్టుకున్నట్టయితే దయచేసి బలం, మీరు ఎవరైనా అయోగ్యులుగా దీంట్లో పాలు పొందినట్టయితే మీరు ఆయన రక్తం, శరీరం గురించి అపరాధులు అవుతున్న వాక్యం మీరు పరీక్షించుకోండి. నిజంగా క్రీస్తు ప్రేమ నాలో ఉందా? నిజంగా యేసు క్రీస్తు ప్రభు క్షమించినట్టు నేను క్షమించగలనా? అంతరంగంలో ద్వేషం, కోపం, పాపం నేను పెట్టుకుంటున్నా? మనం అది పెట్టుకుంటే మనం సేవకులం కాదు, క్రైస్తవులం కాదు, విశ్వాసులం కాదు, దేవుని బిడ్డలం కాము. ప్రేమ దేవుని బిడ్డ క్షమిస్తే కూడా షరతులతో కాదు. మర్చిపోండి. ఈరోజు నేను యేసయ్య క్షమించినాడన్న నిరీక్షణ నీకుంటే, నువ్వు ఎటువంటి ఘోర పాపివైన యేసయ్య నిన్ను క్షమించాడన్న నిశ్చయత, నిరీక్షణ నీకు ఉంటే, ఇంకొకరు తప్పు పట్టే అధికారం నీకు లేదు. నీవు మాత్రం క్షమాపణ పొందుకోవాలి, ఇతరులు మాత్రం క్షమించకూడదు అంటే అది క్రైస్తత్వం కాదు. క్రైస్తవ జీవితం నీకు ఎంత తెలివితేట. నాకు డానియల్ భార్య పేరు నాకు తెలియదు, నాకు అవసరం లేదు. ఇరిమియా భార్య ఎవరు నాకు తెలియదు, నాకు అవసరం లేదు. నాకు ఈ లెక్క నాకు అవసరం లేదు. ఏ సంవత్సరంలో నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నాకు ఎంత తెలుసుకునే అవసరం లేదు. క్రీస్తుని పోలి నడిచే జీవితం నాకు కావాలి. ప్రేమించే అనుభవం కావాలి, క్షమించే అనుభవం కావాలి. ఆయన నన్ను రక్షించిన యేసయ్యను నేను రక్షకుడుగా ఇతరులకు పరిచయం చేసే జీవితం నాకు కావాలి. నన్ను రక్షించిన వాడు నేను రక్షిస్తాడని చెప్పే ధైర్యం నాకు కావాలి. నన్ను స్వస్థపరిచిన వాడు నేను స్వస్థపరిచాడని చెప్పే విశ్వాసం కావాలి. నన్ను ఆశీర్వదించి దీవించిన నా యేసయ్య నిన్ను కూడా దీవిస్తాడు అని సంతోషంతో చెప్పే అనుభవం కావాలి. క్రైస్తత్వము నీకెంత బైబిల్ తెలుసు కానీ కాదు, నువ్వు ఎంత క్రీస్తు స్వభావం కలిగి ఉన్నావో అది ముఖ్యం. యేసయ్య చూపించిందల్లా, ఈ లోకంలో వచ్చి ఆయన చేసిందల్లా ఒకటే. ఆయన క్షమించాడు, ఆయన ప్రేమించాడు, ఆయన అంగీకరించాడు, ఆయన మనం ఆస్వాదించాడు, మనం దీవించాడు. మనకు ఆయన
ఆయనతో ఇస్కరియోతు ఆయన బల్ల పైన కూర్చున్నప్పుడు ఆయనకు తెలుసు ఇస్కరియోతు ఏం చేస్తాడో కూడా ఆయనకు తెలుసు. మనతో ప్రతిరోజు మన చుట్టూ ఇస్కరియోతులు ఉంటారు తెలుసా. మనపై ఉమ్మి వేసే వారు ఉన్నారు. వారు లిటరల్ గా ఉండదేమో, మన లోపల అటువంటి కోపం పెట్టుకున్న వారు ఉంటారు ఎంతోమంది. పర్లేదండి, ప్రేమిస్తాం. Just love people as they are. This is my principle as a shepherd. Love people how much ever bad and worse and terrible they are, because the love of God has the power to transform lives. దేవుని ప్రేమతో ప్రేమించి క్షమాపణ ఎటువంటి షరతులు లేకుండా, ఎందుకంటే ఏం షరతులు లేకుండా నన్ను క్షమిస్తుండు కాబట్టి, ప్రేమిస్తుండు కాబట్టి, మనం ఒకరి ఎడల ఒకరు మనం అది చేసుకోగలిగినట్టయితే మనకు అంతరంగంలో మనకున్న భోగేచ్ఛలు, ఈ యుద్ధాలంతా ఎక్కడి నుండి వస్తున్నాయి? నీకు ఈర్ష్య ఉంటేనే కదా నీకు యుద్ధం ఉండేది, నీ కోపం ఉంటేనే కదా నువ్వు ఇంకా ఘోరంగా ప్రవర్తించేది. నువ్వు ప్రేమతో నింపబడిన వారు అయితే నీకు శత్రువులు ఎవరు? అందుకే నేను ద్వేషించిన వారిని ప్రేమించమంటాడు, నేను శపించిన వారిని దీవించమంటాడు. ఆయన మాటలు అర్థమవుతుందా? He didn't give us the bigger, deeper truths about how we created the universe. అవన్నీ ఏం మాట్లాడతలే ఆయన. నువ్వు పౌలు గారు అంటాడు, నువ్వు దేవదూతల భాషలతో మాట్లాడినావు, పెద్ద పెద్ద వరాలు, నీకు ఎటువంటి వరాలు అన్ని వేస్తే, ప్రేమ లేని వాడు అయితే నువ్వు ఒట్టివాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పోరాడవలసింది ఎవరితో కాదు, నీకు అసలు శత్రువులే లేరు. నువ్వు పోరాడవలసింది నీ అంతరంగంలో, నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన బలహీనత. ఓకే, అంత్య దినములో అపాయకరమైన సమయంలో వచ్చును అంది. ఏమైతుందట? మనుషులు ఎటువంటి వారు అవుతారు? కృతజ్ఞత లేని వారు, బింకంలాడు వారు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇదంతా ఎక్కడిది? సంఘంలో ఉన్న విషయం ఇది. యేసయ్య రాకడ కొరకు మీరు బయట సూచనలు చూడకూడదు, సంఘంలో చూడాలి. అపాయకరమైన సమయము ఎక్కడొస్తుంది? సంఘంలో వస్తుంది. దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువ కలిగిన వారు, పైకి భక్తి గల వారి నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, వీరంతా ఎవరు? అంత్య దినాల్లో సంఘంలో కనబడుతున్న సూచనలు ఇవన్నీ మన అంతరంగంలో పెట్టుకొని ఎవడండి మనకు శత్రువు? దుష్టుడు ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల క్రితం తొక్కుపడేసినాడు. ఉత్తినే వాడిని ఫేమస్ చేస్తున్నాం తెలుసా. దయ్యాన్ని పాపులర్ చేసేది క్రైస్తవులే. వాడు నడ్డిరి, వాడు ఎక్కడో కూర్చోండి, వాడు వీఆర్ జస్ట్ ఫైటింగ్ ద రెసిడ్యూ. మనకు అసలు వాళ్ళతో సంబంధమే లేదు. మనం ఎవరితో పోరాడాల్సింది లేదు. మన జీవితాన్ని మనం అనుదినము పరీక్షించుకొని సరిదిద్దుకొని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని చూసుకొని ఆయనతో పాటు వెలుగులో మనం నడిచినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగిన వారం ఉంటాం. అప్పుడు ఆయన ఏమంటుందంటే 8వ వచనంలో, 1 యోహాను 1వ అధ్యాయంలో, మీలో ఎవరన్నా పాపము లేదు అని మీరు అంటే మీలో సత్యం ఉండదు, మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటారు. కానీ మీరు ఒప్పుకునే ఆయన నమ్మగలిగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, ప్రేమించే దేవుడు, మనకి క్షమిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పాపమైనా కానీ, ఎంత ఘోరమైన పాపమైనా కానీ యేసయ్య సన్నిధికి వచ్చిన మీరు ఒప్పుకోవాలి, జస్టిఫై చేయకూడదు. దానంత ప్రమాదం ఇంకొకటి లేదు. దాన్ని కప్పిపుచ్చకండి. ప్రేమ అన్నిటినీ కప్పున ఉన్నది, కప్పిపుచ్చుని కాదు. అంటే ఇట్ విల్ టాలరేట్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. ఇప్పుడు నా కుమారుడు, నా కుమార్తె ఏదైనా తప్పు చేస్తే పర్వాలేదు కదా, చేసినా అయిపోయింది. అది ఇంకొకరు చేస్తే హెడ్లైన్స్, ఇంకొకరు పిల్లలు చేస్తే దానికి భూతద్దం కింద పెట్టి నీ కుమారుడు ఇట్లా. మరి నీ కుమారుడు చేపట్టే వాడు దరిద్రుడే, తప్పు వాంది కాదు. నీ పిల్లలు చేపట్టి ఆ పిల్లలు పాడారు. కానీ మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని వెనకేసుకుంటాం. ఎందుకు? నా పిల్లలు కాబట్టి. సరే, ఇతరులు తీర్పు తెచ్చేస్తాం. We are the wonderful advocates of our own sin and great judges of other sins. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విషయాలు మాత్రం మనం అన్ని కప్పేసుకుంటాము, ఇంకొకరిని తీర్పు తీరుస్తాం. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకున్న పోరాటం మనకు అవసరం. రిమెంబర్ దిస్, ఇఫ్ దేర్ ఇస్ నో బ్యాటిల్ దేర్ ఇస్ నో విక్టరీ. పోరాటం లేకపోతే జయం లేదు. నువ్వు పోరాటాన్ని ఎప్పుడు గుర్తించాలి? మాకు శనివారము ఉదయం 5:30 ప్రార్థన లేదు. నేను మార్నింగ్ డివోషన్ ప్రతిరోజు చర్చికి 5:30 నేనే డివోషన్ తీసుకుంటాను పొద్దున. ఆ శనివారం నాడు లేదు. సో పడుకున్నా, 5:30కి ఎప్పటిలాగానే లేచాను. సైతాన్ పండుకో ఈరోజు మార్నింగ్
ప్రేయర్ ఎట్లా లేదు కదా, ఇక చేసే పండుకోబట్టి నేను నాకు వ్యక్తిగత ప్రార్థన నాకు కావాలి కదా. రైతాన్లే మనిషి లేచిపోయి మళ్ళీ కాలు మొంగట్టుకొని కూర్చొని నేను ప్రార్థన చేసుకున్నాను. చిన్న చిన్న పోరాటాలు మనకు ప్రారంభం అవుతాయి చూడండి, వాటిని అన్నిటిని జయించండి. పెద్ద విషయాలు కాదు, చిన్న చిన్నవి జయించండి, మీరు గొప్ప విషయాలు కూడా మీరు జయిస్తారు. వీటిని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు భయంకరమైన ప్రమాదం ఉంటాడు. దేవునికి మీరు విధేయులుగా చూపించండి, విధేయత చూపించండి, దుష్టుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు. దేవుని దీవించును గాక. ప్రార్థన చేస్తాను, ముగిస్తాను.